వేములవాడ డివిజన్ కేంద్రంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘం వేములవాడ డివిజన్ కమిటీ అధ్యక్షులు దుమ్మా ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, దళితులు మరియు కార్మిక వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. సామాజికంగా వెనుకబడ్డ వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. దళితులు, కార్మికులు మరియు పేద ప్రజలకు హక్కులు కల్పించేందుకు ఆయన జీవితాంతం పోరాడుతూ సామాజిక న్యాయం సాధనకు కృషి చేశారని కొనియాడారు. సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి విలువలను ఆయన తన జీవితంలో ఆచరణలో పెట్టారని పేర్కొన్నారు. నేటి యువత డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షులు దొమ్ము ఆనంద్, ప్రజా సంఘాల నాయకులు బొడ్డు రాములు, ఆవునూరి ప్రభాకర్, గుండా థామస్, నీరాటి శ్రీనివాస్, ప్యారం లక్ష్మీనారాయణ, బొడ్డు నారాయణ, గసికంటి ప్రభాకర్, గుడిసె మనోజ్ కుమార్, ఎరెల్లి నారాయణ, జింకా శ్రీధర్, గుడిసె కరుణాకర్, నేదూరి నర్సయ్య, సామర్ల ప్రతాప్, నేదూరి రమేష్, గుడిసె కిషాన్, అవునూరి వెంకటేష్, అరుణ్, శ్రీను, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ చౌక్ చెక్కపల్లి బస్ స్టాండ్ వద్ద ఘనంగా నిర్మించడం జరిగింది. గొప్ప వ్యక్తి మాకు అంబేద్కర్ తర్వాత మరి ఎవరన్నారంటే మాకు మరో అంబేద్కర్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. మరి ఈ దేశ ప్రధాని అవకాశం వచ్చినప్పుడు చూతను ప్రధానమంత్రి త్యాగం చేసిన వ్యక్తి. అంతేకాకుండా ఎస్సీ షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ ఫలాలు అందించుట్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉప ప్రధానిగా ఉండి మరి ఆనాడు రిజర్వేషన్లు అమలు చేసే కాడ అత్యంత కీలకమైన పాత్ర పోషించిన మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. బాబు జగజీవన్ రామ్ సామాజిక కార్యకర్తనే కాకుండా ఒక 40 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని అనుభవిస్తూ అనేక కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తూ చాలా మన సంస్కర్తగా పేరుకుంది. మన భారతదేశ సేవలు ఆయన సేవలు భారతదేశం ఎప్పుడు మర్చిపోవద్దు. అదేవిధంగా వాళ్ళ బిడ్డ అయినటువంటి మీరా కుమార్ కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆమె కూడా ఎన్ని గొడవలైనా, పెప్పర్ స్ప్రేలు పెట్టినా, ఏం పెట్టినా చివరికి ఆమె స్పీకర్గా ఉండి, పార్లమెంట్ స్పీకర్గా ఉండి మన తెలంగాణ బిల్లు పాస్ చేయడం జరిగింది. మరి వారి యొక్క బాబు జగజీవన్ రామ్ గారు ఏప్రిల్ 5, 1902 సంవత్సరంలో పుట్టి మరి ఉన్నత చదువులపై ఆసక్తి ఉన్నటువంటి జగజీవన్ రామ్ గారు మరి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు నెహ్రూ గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఆయన ఎంపీగా కొనసాగుతూ కార్మిక శాఖ మంత్రిగా ఎంపీ శాఖ మంత్రిగా ఆ శాఖకే మన్నతిచ్చినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని యొక్క జయంతిని ఈరోజు మనం డివిజన్ కేంద్రంలో జరుపుకోవడము చాలా గొప్ప విషయం. మరి ఇదే జయంతిని ప్రతి సంవత్సరం తక్కువ మందిని కాకుండా మరి ఒక భోజనాలతో ఏర్పాటు చేసి మన అందరం కలిసికట్టుగా ఉండి ఒక 4 రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని పూర్తించుకొని మనందరం కలిసికట్టుగా ఉండి కార్యక్రమం చేసినట్టుగా ఉద్యమ నేత, స్వాతంత్ర ఉద్యమకర్త అయినటువంటి మన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు విభిన్న కేంద్ర పదవులు అవలంబించి దానిలో భాగంగానే జవహర్ లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, మరి రాజీవ్ గాంధీ గారి ఆ ప్రభుత్వంలో విభిన్న కేంద్ర నిర్వహించడం జరిగింది. డివిజన్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మరియు దళిత సంఘాలు మరియు వివిధ ప్రజాప్రతినిధులు మరి కౌన్సిలర్లు మరియు దళిత ప్రతినిధులతో ఘనంగా 119వ జయంతిని జరుపుకోవడం జరిగింది బాబు జగజీవన్ రామ్ది. ఇటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ డివిజన్ సంఘం తరఫున పేరున జై భీములు తెలుపుతూ కులాలకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు ప్రభుత్వం నుండి కూడా అమలు చేసిన ఘనత బాబు జగజీవన్ రామ్ది. అట్లాంటి బిడ్డ అయినట్టు మీరా కుమార్ కూడా మన తెలంగాణ కోసం కూడా చాలా స్పీకర్ ఉండి తెలంగాణ కూడా ఇప్పించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇటు కార్యక్రమం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి జై భీములు తెలుపుతూ ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి 119వ జయంతి వేడుకలను వేములవాడ డివిజన్ కేంద్రంలో అంబేద్కర్ సంఘం వేములవాడ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు
భారతదేశానికి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడిగా, కార్మిక శాఖ మంత్రిగా మరియు దళితుల ప్రియతమ నేతగా, దళితుల హక్కులు మరియు కార్మిక వర్గాలకు ప్రత్యేక హక్కులు కల్పించిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. వారి యొక్క స్ఫూర్తిని, వారి పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకొని బాబు జగజీవన్ రామ్ గారి యొక్క ఆశయ సాధనకు మరియు మహనీయుల ఆశయ సాధనకు పెద్ద ఎత్తున తరలి రావాలని మన బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డివిజన్ సంఘం ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ గారి యొక్క విగ్రహాన్ని వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డివిజన్ సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మహనీయులు పెద్దలు శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి 119వ జయంతి ఈరోజు వేములవాడ డివిజన్లో జరుపుకోవడం, మా యొక్క పెద్దలందరి నడుమ జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి బాబు జగజీవన్ రామ్ గారు అణగారిన వర్గాలకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కానీ చైతన్యం పోయే దిశగా వెనుకబడిన అని గుర్తించి మనందరినీ కూడా ఒక తాటిపైకి చైతన్యం వైపు నడిపించారు. వారి యొక్క ఆశయాల్ని మనం ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఇంకా ఉంది. సమాజంలో ఉన్న యువత మన మహనీయుల చరిత్రలు ఆధారంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నాను.